రేపట్నుంచి నేను నా కూతురుతో ఆట మొదలెట్టిస్తాను. వీలైనంత త్వరలో ఈ ఇంటిని నా సొంతం చేసుకుంటాను. స్నేహ మెడలో ఉరితాడు, నా కూతురు మెడలో పసుపుతాడు లైన్గా పడతాయి. నీకు నా సంగతి తెలీదు. నీలా మాటలతో మాయ చేయడం నాకు చేత కాదు. ఒక్కసారి కొడవలి పట్టుకొని బరిలోకి దిగితే పొలంలో మొక్కైనా మొండెం మీద పీకైనా నాకొక్కటే. నువ్వు మళ్ళీ తప్పుగా ఆలోచిస్తున్నావక్కా. నువ్వు మమ్మల్ని మాటంటేనే స్నేహం ఒప్పుకోవడం లేదు. మా మీదికి కత్తులు కొడవలు తీసుకొస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు పర్మినెంట్గా నీ మేనల్లుడు శివకి దూరం అయిపోతావు. సర్లే, నువ్వన్నది కూడా నిజమేలే. నిన్నిక్కడ పెట్టుకొని ఆటలాడడం చాలా ప్రమాదమే. ఒక పని చేస్తాను, రేపే నిన్ను బయటికి పంపించేస్తాను, సరేనా? కరెక్ట్ స్వరాజ్యం. ఆ ముందు రుక్మిణమ్మ బయటికి వెళ్తుంది, ఆ తర్వాత స్నేహ ఊరికంబం ఎక్కుతుంది, ఆ తర్వాత మన అమ్మాయి పెళ్లి కూతురవుతుంది. ఇవన్నీ నువ్వు ఆపాలన్నా ఆపలేవు. ఈ రాత్రికి హ్యాపీగా పడుకో, తెల్లారాక బయటికి పోదు గాని. మా ఆవిడ చెప్తే చేసేస్తుంది రుక్మిణమ్మ. హే, హుసే కాకి, ఇంకా ఎంతసేపిలా మమ్మల్ని కట్టేసి ఉంచుతావే? రాత్రంతా దోమలు ఒడియాల్ని చూసిన కాకుల్లా మీద పడి కూడుతూనే ఉన్నాయే. ఏంటలా రాత్రంతా దోమలతో బాగా సంసారం చేసావా? హాయ్ అమ్మజా, హౌ ఆర్ యూ? ఏంటి కాకమ్మా నువ్వు చేసిన పని? వీళ్ళని ఇలా కట్టేశావేంటి? కావేరి పొన్ను, నువ్వు వీళ్ళ మీద జాలి చూపిస్తున్నావు. మనం వీళ్ళు చేసిన పాపాలు చూడాలి గాని వీళ్ళని పాపం అనుకోకూడదు. అయ్యో కాకమ్మా, వాళ్ళేం చేసినా ఆడవాళ్ళని ఇలా కట్టేయడం కరెక్ట్ కాదు. కావేరి, మనం వీళ్ళ మీద జాలిపడి వదిలేస్తే మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు. అయ్యయ్యో, మేమింకా ఏమి చెయ్యలేం. ఇక మీ మీద స్కెచ్లు ప్లాన్లు వేసే ఓపిక లేదు. మమ్మల్ని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోయేది? ఈసారి మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. పౌనమ్మా, నీకు దండం పెడతాను, నన్ను వదిలేసేయ్. కావేరి, నువ్వు నా కూతురు లాంటి దానివి. నా తప్పుల్ని క్షమించి నన్ను వదిలేసేయ్. అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది, వీళ్ళని వదిలేద్దాం. కావేరి, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? ఎన్నిసార్లు యమజాను క్షమిస్తావు? నువ్వు వదిలిన ప్రతిసారి తను మనల్ని ఏదో ఒకటి చేస్తూనే ఉంది. ఈసారి నువ్వు వదిలినా నేను వదలను. అవును కావేరి, నీ మంచితనానికి హద్దుల్లేవా? ఈసారి మాత్రం వీళ్ళని వదలడానికి వీల్లేదు. అవును, నేను తప్పు చేశాను. యుఎస్లో చదువుకున్న నేను నా చదువుకి తగ్గట్టు ఎప్పుడూ నడుచుకోలేదు. ఏమీ చదువుకోని కావేరి చాలా ఉన్నతంగా ప్రవర్తించింది. ఇప్పటికైనా నేను మారకపోతే నా చదువుకే కాదు, నా జీవితానికే అర్థం ఉండదు. ఏంటి అమజా, మళ్ళీ డ్రామాలు మొదలు పెట్టావా? ఇంతకు ముందులా కావేరి కాళ్లు పట్టుకుని బతిమలాడి తప్పించుకుందాం అనుకుంటుందేమోరా.
లేదత్తయ్యా, ఈసారి కావేరి క్షమించినా నన్ను నేను క్షమించుకోలేను. రాత్రంతా చలిలో నన్ను ఈ ఇంటి బయట కుక్కని కట్టేసినట్టు కట్టేశారు. దీనికి కారణం నా అహం. యమజ, నువ్వు తప్పెవరిదో తెలుసుకోకుండా పగ ప్రతీకారం అంటూ తిరిగావు. అందువల్లే ఇన్ని ఘోరాలు చేశావు. ఇకనైనా మారు. కావేరి, నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావు. ఈ మనిషి మాటలతో మారదు, శిక్ష పడాల్సిందే. అవును, నాకు శిక్ష పడాల్సిందే. నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటాను. కోర్టు ఏ శిక్ష వేసినా భరిస్తాను. కానీ ఒకే ఒక్క షరతు. ఏంటది? అల్లని వదిలేండి. జరిగిన వాటన్నిటికీ మూల కారణం నేనే. తను నేనేం చెప్తే అదే చేసింది. అమ్మ యమజ, నీలో ఇంత గొప్ప మానవత్వం ఉందని తెలియక పాపిష్టి విలన్ అనుకుని తిట్టేశాను. నన్ను క్షమించమ్మా. నలుగురిని కిడ్నాప్ చేసైనా సరే నీకు వారం వారం చికెన్ కర్రీ, నేతి గారెలు చేసి పంపిస్తాను. నువ్వు జైల్లో హ్యాపీగా ఉండు. అలా ఇక కిడ్నాప్లవన్నీ చెయ్యొద్దు. నా బ్యాంక్లో కొంత అమౌంట్ ఉంది, అది నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. నువ్వు మంచిగా ఉండు. పదమేసమ్మ. ఆగేమజా, నీలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. నేనెప్పుడు నువ్వు మారాలనే కోరుకున్నాను తప్ప నువ్వు జైలుకు వెళ్ళాలని కాదు. ఇకనైనా సక్రమంగా బ్రతుకు. మైసమ్మ, వదిలే. కావేరి, ఇది నటిస్తుంది. అంత ఈజీగా మారుండదు. ఒకవేళ మారినా చేసిన తప్పులకి శిక్ష అనుభవించాల్సిందే. అర్జున్ బాబు, శిక్షించడం గొప్ప కాదు, మనిషిని క్షమించడమే గొప్ప. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ కావేరి. ఇక నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెడతాను. అవును, నేను కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతాను. భువన మేడం, మొత్తానికి మీ కుటుంబం సెట్ అయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అర్జున్ బాబు, మనం వెళ్ళి మా అమ్మని కలుద్దామా? మిమ్మల్ని చూస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది. సరే కావేరి. అమ్మా, బయలుదేరమా? సరే నాన్న, వెళ్ళిరండి. పద కావేరి. థ్యాంక్ యూ మైసమ్మ, నిన్ను ప్రమోషన్ కి రికమెండ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం.